నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోసబద్దలు. ఏంటా దోసబద్దలు మరి పండు కలర్లో ఉందని చూస్తున్నారా, అంటే ఎర్రగా ఉందని. నేనైతే ఇక్కడ దోసకాయ ముక్కలు పండు మిరపకాయలతో చేసుకున్నానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఎప్పుడు పచ్చిమిరపకాయలతో అనుకునే వాళ్ళకైతే ఈ పండు మిరపకాయలతో చేసిన పచ్చడి సూపర్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వైట్ రైస్ కాంబినేషన్తో కొంచెం ముద్దపప్పు వేసుకున్నా బాగుంటుంది, డైరెక్ట్గా అలా కలుపుకొని కొంచెం నెయ్యితో అయినా సూపర్గా ఉంటుంది. మరి మనకి పండు మిరపకాయలు దొరికే టైంలోనే చేస్తాం కాబట్టి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ నేను పండు మిరపకాయలతో చేసుకుంటున్న పచ్చడి అండి ఇది. మరి దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తాం కదా మనం, అది నేను ఇక్కడ పండు మిరపకాయలతో చేస్తున్నాను. పండు మిరపకాయలు అని చెప్పేసి పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను ఏంటని చూస్తున్నారా. పండు మిరపకాయలు ఎక్కువగా ఘాటు లేవు కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా మంటున్న కాయలు వేస్తున్నాను ఇక్కడ. నేనైతే 4 వంకాయలు కూడా తీసుకున్నాను. మీరు గుత్తి వంకాయ టైప్ అయినా పొడి వంకాయలైనా ఏదైనా పర్లేదు. ఒక టమాటో కూడా తీసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే దోసకాయ ముందు తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. గింజలు చేదు లేకపోతే ఉంచుకోవచ్చండి, మీ ఇష్టం. ఇప్పుడైతే వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ పండు మిరపకాయలన్నీ వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి ఇంకా పప్పులు అవి ఏమీ వేయట్లేదండి. నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందైతే ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇవి వేగే లోపలే టమాటో అలాగే వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే టమాటాలన్నీ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ కొంచెం తీసుకున్నాను బౌల్లోకి, వంకాయ ముక్కలు కండెక్కకుండా. పచ్చిమిరపకాయలు వేగే లోపల వంకాయ ముక్కలు వేయించుకోవాలి కదా. నేను ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను, పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుంటూ. చూసారు కదా, వంకాయ ముక్కలన్నీ ఇలా వాటర్లో వేసేసుకోవాలి. మీకు పుచ్చు ఉంటుంది అనే డౌట్ ఉంటే ఇలా కట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. పెద్దగా ఉంటాయి అనుకున్న ముక్కల్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. సన్నగా ఉంటే మాత్రం కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నా తొందరగా మగ్గిపోతుంది వంకాయ అయితే. ఈ పచ్చడికి తెల్ల వంకాయ బాగుంటుందండి. చూసారు కదా, అన్నీ నీడల్లో వేసేసుకున్నాను. ఇంకా చూడండి, పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు కూడా బాగా వేగిపోవాలి. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు మొత్తం వేగిపోయినాయి అనుకున్నప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టేస్తున్నాను. ఇందులోకి ముందుగా టమాటా వేస్తున్నాను. టమాటాతో పాటుగా వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. కలిపేసేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇక్కడ సాల్ట్ వేస్తే ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెంగానే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ సాల్ట్ వేయకుండా వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఈ లోపలైతే నేనైతే ఇక్కడ దోసకాయ తొక్కు తీసేస్తున్నాను. ఎడ్జెస్ వరకు తీసేసుకున్న తర్వాత మొత్తం పీలర్తో తొక్కు తీసేస్తున్నాను. చూసారు కదా, మొత్తం కూడా తొక్కంతా తీసేసుకున్నాను. ఒకసారి కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను వీటిని. ఇప్పుడైతే దోసకాయ మధ్యలో కట్ చేసి చేదుందో లేదో చూసుకుంటున్నాను. బాగా చేదుగా ఉన్నాయండి, గింజల వరకు మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి,
మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మొత్తం కూడా మూత తీస్తున్నాను ఒకసారి. టమాటో అలాగే వంకాయ కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఇలాగే ఆరనిస్తున్నాను. ఈ లోపల అయితే తాలింపు పెట్టుకుంటున్నాను ఇందులోకి, పచ్చడిలోకి. ఇక్కడైతే తాలింపు కోసం పాన్ పెట్టుకున్నానండి. నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా కాగింది అనుకున్నప్పుడు తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా మనకి చక్కగా ఎర్రగా వేగిపోవాలి. ఇక్కడ చూడండి, పప్పులన్నీ కలర్ మారిపోతున్నాయి. శనగపప్పు కానీ మినపప్పు కానీ చక్కగా కలర్ మారిపోయి వచ్చేసిన తర్వాత ఇందులోకి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ని దోసకాయ ముక్కలు వేస్తున్నాను. ఎక్కువసేపు వేగవసరం లేదు. దోసకాయ ముక్కలు 2 నిమిషాల పాటు వేగితే చాలు. పచ్చిమిరపకాయలతో చేసుకునేదానికి మనం పచ్చి ముక్కలు కూడా కలుపుతాం కదా. ఇక్కడ ఒక్కసారి మగ్గించి చూడండి. కొంచెంగా పసుపు కూడా వేస్తున్నాను. ఇక్కడ ఒక ముక్కలకి తగినట్లుగా సాల్ట్. పూర్తిగా కూడా ఉడికిపోవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా అయిపోతే చాలు. కరివేపాకు ఉంటే మీ దగ్గర కరివేపాకు వేసుకోండి. ఈరోజు నా దగ్గర కరివేపాకు అయిపోయింది, అందుకే స్కిప్ చేసేస్తాను. 2 అంటే 2 నిమిషాలు మూత పెడుతున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి. ఇక్కడ ఇంకా 2 నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఆరిపోయినాయి కదా, పచ్చిమిరపకాయలన్నీ మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ముందుగా వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను, అలాగే వేయించి పెట్టుకున్న మిరపకాయలన్నీ. ఈ మిరపకాయల్లోకి అయితే నేను కొంచెంగా జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా చింతపండు గుజ్జు ఒక్కసారి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా తొనకలుగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే వంకాయ, టమాటా కూడా వేసేస్తున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కొంచెం. కొంచెంగా కొత్తిమీర కూడా గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మరీ మెత్తగాను కాకుండా మరీ ముక్కలుగా కాకుండా చక్కగా రోట్లో నూరినట్లుగా అనిపిస్తుంది కదా, తొలకలుగా. ఇప్పుడైతే ఈ చట్నీ మొత్తం కూడా నేను దోసకాయ ముక్కలు వేయించుకున్నాను కదా, అందులో కలిపేస్తున్నాను. ఇందులోనే కొంత కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను. వేడి తగ్గింది కాబట్టి గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఇందులో కలిపేస్తున్నాను. పండుమిరపకాయలతో చేసే ఈ పచ్చడి అయితే వాటర్ లాగా చూసుకోవాలండి, నీరుగా ఉంటే అయితే బాగోదు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు నిలవ కూడా ఉంటుంది. చక్కగా టేస్ట్ కొంచెం కూడా మారకుండా ఉంటుంది. మీరు పచ్చి ముక్కలు కలపాలనుకుంటే అలాగే కలిపేసుకోవచ్చు. నేను పచ్చి ముక్కలకి ఈ ముక్కలకి పెద్ద తేడా లేదండి, జస్ట్ 2 మినిట్స్ మాత్రమే వేయించుకున్నాను. చూసారు కదా, పండు మిరపకాయలు అలాగే దోస బద్దలు రెడీ అయిపోయింది.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.